మీకు తెలుసా డైలీ వచ్చేసరికి ఎంత వాటర్ మన శరీరానికి ఉపయోగపడుతుంది అనేది? మనం తీసుకుంటాము. చాలామంది అంటారు, నేను 5 లీటర్లు తాగేస్తాను, 6 లీటర్లు తాగేస్తాను, వాటర్ చాలా బాగా తాగుతాను అని అంటూ ఉంటారు. కానీ అది మన శరీరానికి ఎంత ఉపయోగపడుతుంది? ఇలా ఎందుకు వాటర్ తాగినా కూడా వేడిగా ఉంది, బాడీ నా వేడిగా ఉంది అని చెప్తూ ఉంటారు తెలుసా? డైలీ వచ్చేసరికి మన శరీరానికి ప్రతి ఒక్క ఆర్గానిక్ కూడా కిడ్నీ, లివర్, లంగ్స్, బ్రెయిన్స్, ఐస్ అన్నిటికీ కూడా మన శరీరం వచ్చేసరికి రోజుకి 3 లీటర్ల 100 గ్రాముల నీరు అనేది ఉపయోగపడుతుంది. అది తీసుకుంటుంది దానికి నీడ్. చాలామంది లీటర్ కన్నా ఎక్కువ తాగరు. మహా అయితే 2 లీటర్లు తాగుతారు. కౌంట్ చేసుకోండి కావాలంటే. దాన్నే ఎక్కువ తాగేసామన్న ఫీల్లో ఉంటారు. ఎవరికైతే యూరిన్ ఎల్లోలో వస్తుంది, లైట్ ఎల్లోలో వస్తుంది అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా లోపల వాటర్ అనేది తగ్గింది అనేది మన శరీరం చెప్తూ ఉంటుంది. మీరు గమనించండి. మనకి జరిగే దాంట్లోనే మన సింప్టమ్స్ కనపడుతూ ఉంటాయి. అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం టు మినిమం ఒక 3 నుంచి 4, 5 లీటర్ల వరకు ఇవ్వచ్చు నీరు. ఎలా అంటే మనం ఒక 60 కిలోలు ఉన్నామనుకోండి, ఖచ్చితంగా 20 కేజీలకి 1 లీటర్ చొప్పున నీరు అనేది అది నీడ్ ఖచ్చితంగా శరీరానికి ఇవ్వాల్సిందే 3 లీటర్లు. అదే 100 కేజీలు ఉన్నారనుకోండి, మినిమం టు మినిమం 5 లీటర్లు ఖచ్చితంగా శరీరానికి కావాలి. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం? ఇక నుంచి మొదలు పెట్టండి, వాటర్ తాగే విధానాన్ని నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో ఆ వాటర్ ఎలా తాగాలి, ఏ ఏ రకంగా తీసుకుంటే మన శరీరానికి ఉపయోగపడుతుంది అనేది నేర్చుకుందరు. మరి మిస్